వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహాశివరాత్రి అంటేనే అందరికీ గుర్తొచ్చేది శ్రీశైలం, కోటప్పకొండ, అలాగే వేములవాడ అని గుర్తొస్తూ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఉన్న వాసులకు మాత్రం గుర్తొచ్చేది మాత్రం ఈ బీరంగూడ గుట్ట. అంటే శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక దేవస్థానం. అంటే ఫేమస్గా ఒక మాట చెప్పాలంటే బీరంగూడ గుట్ట అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎంత ఫేమస్ అంటే ప్రతి ఒక్క తెలుగు సినిమా ఇక్కడ షూటింగ్ అవ్వకుండా ఉండదు, అంత పెద్ద ఫేమస్ అనే టెంపుల్. సో ఈ శివరాత్రి సందర్భంగా ఈ దేవస్థానం ఏదైతుందో మొత్తం ఒక జాతర లాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కోటప్పకొండలో ఎలాగైతే జరుగుతూ ఉంటుందో హైదరాబాద్లో ఉన్న ఈ బీరంగూడ గుట్టలో అంత ఆహ్లాదంగా, అంత వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మహోత్సవాలు. అండ్ ఇది చుట్టుపక్కల ఏదైతే ఊర్లు ఉంటాయో ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు ఈ ఆలయానికి. ప్రస్తుతం మనం ఈ టెంపుల్ ఈవోతో ఉన్నాం, ఆయనతో కూడా మాజిస్ట్రేట్ తెలుసుకుందాం. అంటే ఇలా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తుల రద్దీ ఎలా ఉండబోతుందో వారి మాటలను తెలుసుకుందాం. సుజాత గారు చెప్పండి, ఈ శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ఇక్కడ? ఇది సంగారెడ్డి జిల్లాలోని అతి పురాతనమైన దేవాలయము. ఇది భృగు మహర్షి తపస్సు చేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఇది స్కంద పురాణంలో కూడా చెప్పబడింది. ఈ దేవాలయానికి చుట్టుముట్టు ఏరియాల నుండి సుమారు ఈరోజు 3 లక్షల వరకు దర్శనం చేసుకుంటారని అంచనా వేయడమైంది. దానికి తగ్గట్టుగా మేము 5 రకాల క్యూ లైన్లు ఇక్కడ ఏర్పాటు చేశాము. భక్తులకు ఎటువంటి మళ్ళీ కూడా మంచినీటి సౌకర్యము, పెరుగు సౌకర్యము, ప్లస్ వాటర్ పాయింట్స్, హెల్త్ క్యాంప్స్, అన్నదానం కూడా ఏర్పాటు చేసాం. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసాము. పోలీస్ శాఖ వారితోటి అన్ని ప్రభుత్వ శాఖలతోటి సహకారం తీసుకొని మున్సిపాలిటీ వారితో, పోలీస్ శాఖ వారితో, హెచ్ఎండబ్ల్యూఎస్ వారితో అందరితో సహకారం తీసుకొని విద్యుత్ శాఖ వారితో కూడా, ఆర్టీసీ వారితో కూడా పటాన్ చెరువు నుండి లింగంపల్లి నుండి ప్రత్యేక బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేయబడినాయి. ఈరోజు సుమారు ఉదయం నుండి 200 ట్రిప్పుల బస్సులు మనకు ఇక్కడికి వచ్చినాయి ఆర్టీసీకి. గతంలో 150, 120 వస్తుండే. ఈ సంవత్సరం 200 ట్రిప్పులు అంటే 80 ట్రిప్పులు అధికంగా మనకు ఇక్కడ నడపబడ్డాయి. ఈసారి భక్తులు కూడా విపరీతమైన రద్దీ గతం కంటే చాలా పెరిగింది. దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం. బీరంగూడ అంటేనే గుర్తొచ్చేది మాకు ఇక్కడ ఎగ్జిబిషన్ ఒకటి బాగా గుర్తొస్తుంటుంది. ఇక్కడ నుంచి ఊరికొస్తూ ఉంటారు. సో అలాంటి తొక్కిసలాట జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్ అక్కడ? ఇక్కడ ఇది విశాలమైన గ్రౌండ్ ఉంది. ఇక్కడ మనకి తొక్కిసలాట జరిగే అవకాశం లేదు. ఇక్కడ ఎంతమంది జనాలు వచ్చినా పలుచైనా కనబడతారు. మనకు ఏంటంటే క్యూ లైన్లోనే పబ్లిక్ కనబడతారు. బయట చూస్తే మనకు విశాలంగా ఉంది కాబట్టి అక్కడక్కడ అంతా స్ప్రెడ్ అయిపోతారు పబ్లిక్. ఇక్కడ షాపింగ్లు ఉంటాయి. ఇక్కడ మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. అందరూ డివైడ్ అయిపోతారు కాబట్టి మనకు అంత ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు వచ్చిన భక్తులు అందాజగా ఎంతమంది వచ్చారు మార్నింగ్ నుంచి? అండ్ ఈ రాత్రిపూట ఇప్పుడు ఉపవాసం వదలడానికి చాలామంది వస్తూ ఉంటారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పటివరకు సుమారు 150,000 మంది భక్తులు ఇక్కడికి ఇప్పుడు ఈరోజు హాజరయ్యారు. ఇంకా కూడా 56,000 భక్తులు ఉపవాసం ఇవ్వడానికి, మళ్ళీ లింగోద్భవాల అభిషేకానికి వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి పూజలు చేశారు సార్? అంటే ఇక్కడ టెంపుల్లో మార్నింగ్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు శివాలయంలో ఎలాంటి పూజలు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఉదయం 2 గంటలకు ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో ఇక్కడ ప్రారంభమైంది. తర్వాత ఏకవార రుద్రములు, అర్చనలు, స్వామివారి దర్శనాలు ఈరోజు జరిగిన కార్యక్రమాలు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయడం అయింది. భరతనాట్యము, మన ధర్మ ప్రచారము, అన్నమాచార్య సంకీర్తనలు ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది భక్తులకు. నైట్ కూడా ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా అంటే ఇది కాదు, భజనకు సంబంధించిన ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం అయినది. నైట్ జాగరానికి ఇంకా పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగానే కనపడుతుంది సార్ బయట. ఇంకేమైనా ఏర్పాట్లు ఎక్స్ట్రా ఏమైనా చేశారా అంటే భద్రత పరంగా కానీ, ఏదైతే జాగరణకు సంబంధించి కానీ? జాగరానికి సంబంధించి ఆల్రెడీ మనం స్టేజ్ అరేంజ్మెంట్ చేసాం. దానిలో ఇప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. నైట్ అంతా కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కాకపోతే 12 గంటలకు లింగోద్భవ అభిషేకం టైంలో ఒక గంటన్నర మనకి ప్రోగ్రామ్ ఆగిపోతుంది. ఎందుకంటే స్వామివారి పూజ ఉంటుంది, డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత మనకి సంగీత కార్యక్రమం ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా వాళ్ళకి ఏమైనా సూచనలు ఇవ్వాలంటే ఎలాంటి సూచనలు ఇస్తూ ఉన్నారు సార్ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా? భక్తులు ప్రశాంతతోటి దేవుని దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటాను. ఉపవాసాలు ఉంటారు, అయినా కానీ ఎక్కువ భక్తులు రావడం వల్ల సుమారు దర్శనానికి 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. కాబట్టి ఓపికతోటి దర్శనం చేసుకోవాలని మేము సూచిస్తున్నాము. వారికి క్యూ లైన్లకు కూడా మనం వాటర్ ప్యాకెట్ సరఫరా చేయడం జరిగింది. వాటికి అన్ని విధాలా మనము సౌకర్యాలు సమకూరుస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్య సమయాన్ని మాతో కేటాయించినందుకు. ఓకే.
బీరంగూడ ఆలయం ఈ దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులతో మనం ఉన్న ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి పూజలు చేశారు మార్నింగ్ నుంచి అనేది. అయ్యా చెప్పండి, మార్నింగ్ నుంచి శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజలు చేశారు, ఎలా జరుగుతోంది? ఓం నమ శివాయ. కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయని సేవితం గంగా తుంగ తరంగ రంజిత జఠా భారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమజం మృత్యుంజయం భావయే. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఇది. బీరంగూడ గుట్ట, అమీన్పురం మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో నిన్నటి నుంచి పంచాన్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం ప్రారంభం చేసినాం. అది పూర్తయ్యే వరకు ఉదయం 6 గంటల వరకు అయింది. ఆ అనంతరం ఇదే క్రౌడ్, ఇదే విధంగా భక్తజనము స్వామివారిని దర్శించుకోవడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఓం నమ శివాయని, హరహర మహాదేవ శంభో శంకరాని భగవన్నామ స్మరణ ఎక్కడ చూడు భగవంతుని నామ స్మరణనే జరుగుతూ ఉన్నది. ఒక దిక్కు మంత్రభాగం, రుద్రాభిషేకములు సామూహికంగా మహామంటపంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా భక్తులు చాలా అధిక సంఖ్యలో ఇచ్చేశారు. మేము ఎంతో సిస్టమేటిక్గా చేసుకొని ఎలాంటి అసౌకర్యంగా లేకుండా మా ఈవో గారు శశిధర్ గుప్తా గారు, మా చైర్మన్ సుధాకర్ గారు అందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం కార్యక్రమాలు చేయాలని సంకల్పించుకున్నాం. అదే ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్య రావడం వల్ల కొంత సమయంలో మేము ఎక్కువ టికెట్లు అనుకున్న ప్రకారంగా దర్శనం కూడా చేసుకోవడంలో కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్నీ ఫ్రీగా వదిలిపెట్టేసినాడు మా ఈవో గారు. ఈ సమయం ఎక్కువ మంది వచ్చారని వెళ్ళండి దర్శించుకోండి అని టికెట్ లేకుండా దర్శింపజేసే భాగ్యం భక్తులకు కలిగించినాడు. స్పెషల్ టికెట్ అంటూ లేదు, విఐపి అని లేదు. అందరికీ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించే దండం పెట్టుకొని ఆనందంగా వెళ్ళారు. ఇప్పుడు ఇట్లా రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు మహామంటపంలో జరుగుతాయి. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయము, 12 గంటలకు మళ్ళీ అభిషేకం చేస్తాము. ఆ అభిషేకం తర్వాత ఇక తెల్లవారులు భక్తులందరూ కూడా జాగరణ చేస్తారు. ఈ రోజంతా ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ అందరి భక్తులకు కూడా తెలియజేస్తున్నాం, దేవస్థానం పక్షంగా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని కనులార చూసి మనసార నమస్కారం చేసుకొని ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కృపకు పాత్రలు అవ్వాలని మేము భక్తులందరినీ కోరుతున్నాం. శుభం. మహాశివరాత్రి సందర్భంగా బీరంగూడ గుట్టలో జాతర బాగా అవుతుంది. సో మీరు ఉపవాసం ఉన్నారా, లేకపోతే దర్శనం ఎన్ని గంటలకు అయింది, ఎంత టైం పట్టింది? నేను చాలా రోజుల నుండి ఫాస్టింగ్ ఉంటున్నానండి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉంటాం కాబట్టి దర్శనానికి వస్తుంటాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా కొద్దిగా జనాలను కంట్రోల్ చేస్తే బాగుండేమో, వాలంటీర్స్ పెట్టని చెప్పేసి మాకు నమ్మకం. సో ఇక్కడ జాతర ఎలా జరుగుతూ ఉంటుంది అన్న? సాయంత్రం పూట జాగారం ఎలా ఉండబోతుంది? సాయంత్రం చాలా బాగుంటుందండి, ఏర్పాట్లు కూడా అన్ని, జాతర బాగా జరుగుతుంది. సాయంత్రం ఇంకా చాలా జనాలు కూడా చాలా వరకు వస్తుంది. సార్ మీరు ఉపవాసం ఉన్నారు ఈరోజు? అవునండి, ఉపవాసం వదిలేసారా ఇంకా నడుస్తూనే ఉంది? ఇంకా దర్శనం అయింది ఇప్పుడే. చాలా మంచిగా అయిందండి దర్శనం. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు, మంచిగా అయిందండి. సో ఇక్కడే ఉంటారా మీ నియర్ బై, లేకపోతే వేరే? ఇక్కడ బీరం కూడా. సో ఈరోజు జాగరం ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు జాగరానికి? ఇక్కడ మేము ఇంకా చూడలేదు మరి ఎంతవరకు అనేది. ఇప్పుడే బయలుదేరి వచ్చేసాము, దర్శనం అయింది. చూద్దాం ఇంకా ముందే చూస్తే తెలుస్తుంది. అంటే మీరు చెప్పండి అమ్మా, మీకు దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగా జరిగిందండి. శివుని ఆజ్ఞతో అంత బాగానే ఉంది. ఇక్కడ జాగారం గురించి కూడా నైట్ 12 వరకు కూడా జాగారం చేయాలని అనుకుంటున్నాము. అంత హ్యాపీగానే ఉందండి. చంటి పాపను వేసుకొని గుడికి వచ్చారు, దర్శనం ఎలా జరిగింది పద్ధతిలో? బాగా జరిగిందండి. అంటే 50 టికెట్స్కు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. పర్లేదు, బాగానే జరిగింది. దర్శనం అయిపోయిందండి మీరు? అయిపోయింది. ఫాస్టింగ్ ఉన్నారా ఈరోజు? లేదండి, నేను ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఎంత టైం పట్టింది మీ దర్శనానికి? తొందరగానే అయిపోయింది, చాలా బాగుంది. మాకు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు వచ్చారా, ఇప్పుడు ఫస్ట్ టైం రావడం? లేదు, మేము రెగ్యులర్గా 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది. ఈరోజు ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయని విన్నాం, ఎలా ఉండబోతున్నాయి ఆ సంబరాలు? ఎంత బాగుంటుందండి, ప్రతి ఇయర్ కన్నా ఇయర్ ఇంకా జనాలు చాలా మంది వచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? స్నేహిత. ఈరోజు ఏం డాన్స్ చేసావు ఇక్కడ? శ్రీ విఘ్నరాజం
అవునా, అయిపోయిందా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డ్యాన్స్? అయిపోయింది ఇంకా లేదు, అయిపోయింది. ఇంటికేనా ఇంకా ఉంటావు నైట్ అంతా? అయిపోయింది ఇంటికి ఎంతసేపు నా పర్ఫార్మెన్స్ ఇచ్చావు ఇక్కడ? ఎంతసేపు డాన్స్ చేసావు? పర్ఫార్మెన్స్ ఎంతసేపు అయింది? 10 minutes అంతేనా? ఇది ఏంది, కూచిపూడా క్లాసికల్ ఏంటి మీ డాన్స్ పేరేంటి? కూచిపూడి కూచిపూడా? సో ఈరోజు శివరాత్రి కదా, మరి శివుని ఏం కోరుకున్నావు? నేను బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలనుకున్నా. నువ్వు మీ క్లాస్లో నువ్వే ఫస్టా? డాన్స్ సెకండా? డాన్స్ ఫస్ట్ మీకు డాన్స్ ఎవరు నేర్పించారు? ఎవరు పంపిస్తారు మీరు? డాడీయా మమ్మీ అది పంపించేది? మమ్మీ డాడీ మమ్మీ డాడీ ఇద్దరు పంపిస్తారా? ఈరోజు డాన్స్ చేసావు, ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది బాగుందా? మళ్ళీ మళ్ళీ వేస్తా ఉంటావా? మళ్ళీ మళ్ళీ వేస్తా ఉంటా, మళ్ళీ మళ్ళీ మాట్లాడిస్తా సరేనా? ఓం నమ శివాయను. బాయ్ ఓం నమ శివాయను ఓం నమ శివాయ గట్టిగా చెప్పాలి. ఓం నమ శివాయ శివరాత్రి ఉపవాసం ఉన్నారా అన్న ఈరోజు? ఈరోజు లేనండి, వీళ్ళు ఉన్నారు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎంత టైం పడుతున్నా లైన్లో మీ దర్శనానికి? 1 hour పట్టిందండి. సో ఈరోజు జాగారం ఉంటున్నారా మీరు? ఉంటున్నామండి. సో ఇక్కడ గుడి ప్రాంగణంలో ఉంటున్నారా లేకపోతే ఇంటి దగ్గర ఉంటున్నామండి. అవును. సో మీ పాప పేరు ఏం పేరు? చెప్పు. వాట్స్ యువర్ నేమ్? నైకా శివుని ఏం కోరుకుంటా ఇప్పుడు? శివుని దండం పెడతావా? శివుని దండం పెట్టుకుంటాం కదా. క్లాస్ ఫస్ట్ వస్తావా? ఆ. రైట్, బీరంగూడ గుట్ట ఏదైతే శివాలయం ఉందో, ఈ శివరాత్రి రోజు బీరంగూడ గుట్ట అంటే గుర్తొచ్చేది కేవలం ఈ శివరాత్రి సంబరాలే కాదు, వెనక కనపడుతుందా ఎగ్జిబిషన్. ఏదైతే ఎగ్జిబిషన్ జరుగుతుందో ఇది అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్న ప్రజల్ని కానీ చుట్టుపక్కల వాళ్ళని కూడా. సో మెయిన్గా శివరాత్రి అంటే ఇక్కడ బీరంగూడ అసలు గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ కాబట్టి, ఆ ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఎలా ఏర్పాటు జరుగుతుంది, ఇక్కడ జాతర ఎలా ఉందో మొత్తం ఒకసారి టూరే చూపిస్తాను మీకు. ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒక ఈ ఏదైతే జేఎన్టీవీ యజమాని ఉన్నదో మనకు ఒక ఫ్రీ రైడ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా అరుస్తున్నారంటే జనాలు, ఆ కెమెరామెన్ కూడా అతి కష్టం మీద రికార్డ్ చేస్తున్నాడు ఈ విజువల్స్. ఇది నిజంగా తిరిగిపోయే ఎక్స్పీరియన్స్. మీరు కూడా వచ్చి రండి, ఎక్స్పీరియన్స్ చేయండి, మర్చిపోవద్దు, ఎందుకంటే అంత బాగుంది. చెప్పన్న, శివరాత్రి సందర్భంగా ఈరోజు ఎగ్జిబిషన్ ఎట్లా అనిపించింది? సూపర్ అన్న, అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు అప్డేట్మెంట్ గా చాలా శివలింగాన్ని ఇప్పుడు ఇవాళ విగ్రహం చూసి బొమ్మని చూసి షాక్ అయిపోయినా. ఇంత చాలా లొకేషన్ కూడా వండర్ఫుల్ గా తయారైంది. లాస్ట్ ఇయర్ కి చాలా చేంజింగ్ ఉంది. సూపర్ ఎక్సలెంట్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఎట్లా అనిపించింది జేఎన్టీవీలో? ఓ చాలా బాగుంది భయ్య. ఫస్ట్ చూసేటప్పుడు అయితే బాగుంటుంది అనుకున్నాం, కానీ పైకి వెళ్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఎగ్జాక్ట్ ఉంది, మనసులో ఏదో సంతోషం, తెలియని సంతోషం. ఎక్కువ తిప్పిండు బాగా. బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగుంది. శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. ఈ సంవత్సరం కూడా అందరితో కలిసి వచ్చాము. ఎందుకంటే మీరేది ఎక్కలేదా? మీ పిల్లలు ఎక్కారా జేఎన్టీవీలో? అంటే ఎక్కారు, మా పిల్లలు జేఎన్టీవీలు ఎక్కారు. సో మీరు ఎందుకని ఎక్కలేదు, ధైర్యం చేయలేదు? మాకు ధైర్యం మేము ఫాస్టింగ్ ఉన్నాము. ఫాస్టింగ్ ఉన్నాము. ఇంకా ఫాస్టింగ్ వదలలేదా? ఇంకా వదలలేదు. ఎంత టైం పడుతుంది మీరు ఇంకా ఫాస్టింగ్ వదలడానికి? ఆఫ్టర్ 6-7 దాకా అట్లా వదులుతాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్టింగ్ వదులుతాము. జాగారం ఉంటారా ఈరోజు? ఉంటాము. ఇక్కడే ఉంటారా, మీ ఇంటి దగ్గర చేస్తారా? ఇంటి దగ్గర చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, శివరాత్రి సందర్భంగా మీరు ఎలాంటి పూజలు చేశారు అండ్ మీ ఫాస్టింగ్ ఎప్పుడు వదలబోతున్నారు? వదిలేసాము ఆల్రెడీ, ఇప్పుడే గుడికి వచ్చి వదిలాము. బాగుంది గుడి. ఎలా అనిపిస్తుంది మీ జాతర అంత అట్మాస్ఫియర్? ఎలా చాలా బాగుంది, బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, ఎందుకంటే భక్తి పారవస్యంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి రెండు విధాల చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. శివయ్య మహిమ అండ్ ఎటువంటి ఆతంకరాలు లేకుండా మంచిగా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఉపవాసం ఉన్నారు ఈరోజు? ఎస్, అబ్సల్యూట్లీ ఫాస్టింగ్ ఉంటారు, చాలా మంది చేస్తారు. సో అందరితో పాటు సో ఈరోజు జాగారం ఉండబోతున్నారా మీరు? ఖచ్చితంగా. ఎస్, ఖచ్చితంగా. సో ఇందులో ఏ యాక్టివిటీ ట్రై చేస్తారు ఈరోజు ఎగ్జిబిషన్లో? సో మా ఫ్యామిలీస్ జాయింట్ వీల్ ట్రై చేశారు ఇప్పుడు. సో రిమైనింగ్ ఇప్పుడే జస్ట్ వచ్చామన్నమాట. మీరు ట్రై చేయాలంటే ఇందులో ఏది ట్రై చేస్తారు? సో అఫ్కోర్స్ నేనైతే అన్ని ట్రై చేశాను, బట్ పిల్లలు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయాలి కాబట్టి వాళ్ళకి వదిలేయాలి ఈసారి. సార్ నాకైతే అది ఎక్కినప్పుడు చాలా భయం వేసింది నిజం చెప్పాలంటే. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ దాని జెయింట్ వీల్ గురించి? సో జెయింట్ వీల్ అంటే కనుక తెలియదే ఉంది, ఆటోమేటిక్గా కొంచెం కళ్ళు తిరుగుతాయి, కేకలు పెడితే కనుక సెటరేట్ అయిపోతుంది. మీ పిల్లలకి ఎలాంటి జాగ్రత్త తీసుకోండి, ఇంత క్రౌడ్ రద్దీ ప్రదేశం కదా? సో వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మన పర్సనల్ కేరింగ్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ కానీ లేకుంటే ఫోన్స్, ఇంకోటి అందరూ మన వాళ్ళు కాదు, దొంగలు ఉంటారు, జాగ్రత్త అని చెప్పి వాళ్ళకి ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ముఖ్యం లేదు.
చాలా జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంత క్రౌడ్ని హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీ మన జాగ్రత్తలో మనం ఉండాల్సింది. ఎగ్జిబిషన్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇంతవరకు ఏదే ట్రై చేశారు ఇక్కడ? మేము గేమ్స్ ఆడాం, సో శివరాత్రి సందర్భంగా ఈ రోజు ఫాస్టింగ్ ఉన్నారా? ఫాస్టింగ్ ఉన్నాం. అయిపోయిందా, ఇంకా ఉందా ఫాస్టింగ్? అయిపోయింది. సో జాగారం ఉంటున్నారు ఈరోజు? ట్రై చేయాలి, 12 వరకు ఉంటాం. సో శివరాత్రి సందర్భంగా ఆర్టీ ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరికి? ప్రజలకి, సరే మీ కుటుంబ సభ్యులు కానీ ఆర్టీ ప్రేక్షకులకి చెప్పాలండి. గుడికి వచ్చి అందరు ఫాస్టింగ్ ఉంటే బాగుంటుందని చెప్తాము. రైట్, శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే జైంట్ బిల్ ఎక్కేసి వచ్చినాము. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. అంటే ఈరోజు శివరాత్రి కదా, నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు ఈరోజు? ఫుల్, అందుకే ఏం తినడానికి వస్తలేదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఏం లేదు తినడానికి వస్తలేదు. ఫాస్టింగ్ అయిపోయింది, ఇప్పుడు తిందామని ప్లాన్ చేస్తున్నావు? ఏం అయిపోలేదు ఇంకా, మళ్ళీ సండే వచ్చి తింటా. మళ్ళీ సాటర్డే సండే వచ్చి తింటాం. ఇప్పుడు ఫాస్టింగ్ కదా, ఏ అనిపించినా కూడా ఆప్కార్న్ ఫుల్ ఇట్లా, అందుకనే జైంట్ బిల్ ఎక్కినాము. సో మీకు ఎలా అనిపించింది అది ఈ ఎగ్జిబిషన్ అంతా? అని అనిపించింది. భయపడ్డారు ఏమన్నా? చాలా చాలా ఈమె భయపడడం వల్ల మేము నవ్వినాము. నాకు భయం పోయింది మా వల్ల. ఆర్టీవీ తరపున మీ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శుభాకాంక్షలు శివరాత్రి. శివరాత్రి సందర్భంగా బీరంగూడలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ప్రజలను చాలా ఆకర్షిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సిటీలోనే ఎక్కడ లేదు ఇలాగ. అంటే ఎక్కడ శ్రీశైలం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇలాంటి ఏర్పాట్లు జరగవు, కానీ ఈ బీరంగూడలో ఇలాంటి ప్రత్యేకత జరుగుతూ ఉంది. సో ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జాగారం సందర్భంలో జాగారం చేయాలనుకున్నా కూడా ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే ఎవరు నిద్రపోకుండా పోరు. ఇదే ఏర్పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ చేసుకుంటూ కానీ ఇక్కడ కంటిన్యూగా చేస్తూ ఉంటారు. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి లేదా జైంట్ వీల్ కానీ శివాలయాల్లో ఒక విధంగా చూసుకుంటే కోటప్ప కొండను తలపిస్తూ ఉంది. అంటే కోటప్ప కొండలో ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ బీరంగూడ గుట్టలో అంతటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇది శివరాత్రికి సంబంధించిన ఈ పూర్తి అప్డేట్. కెమెరామెన్ కోటితో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.